హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి 11:30 వరకు అట్లా షూట్ చేశాను. ఇంకా అప్పటి వరకు నేను చేసిన వర్క్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఇంకా మార్నింగ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఇంకా బట్టలు అయితే నానబెట్టేసానండి. ఇంకా అంట్లు ఉన్నాయి, ఆ అంట్లు కూడా కడిగేసుకుంటే ఇక టిఫిన్ హక్ అయితే రెడీ చేయాలి. ఇంకా ఈరోజు చపాతీ అలాగే టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే బట్టలు అంట్లు తర్వాత ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడైతే నాకు వాషింగ్ ఏరియా ఇదంతా కూడా చాలా బాగుందండి. ఇంతకుముందు నేనున్న ఏరియాలో అయితే అస్సలు అట్లా ఉండేది కాదు. చాలా చీకటిగా, అసలు ఏదన్నా బట్టలు ఉతకడానికి అంట్లు కడగడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు మేము వచ్చిన ఈ ఇంట్లోకి అయితే చాలా బాగుందండి. నాకు క్లైమేట్ ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా బట్టలు అంట్లు అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే నేను రెడీ చేస్తున్నాను. మా వారు వెళ్ళేసరికి అయితే రెడీ చేసేయాలి. ఇంకా చపాతీ పిండి అయితే కలిపేస్తున్నాను. చపాతీ పిండి కలిపేసిన తర్వాత ఇంకా పచ్చడికి అయితే రెడీ చేస్తాను. కాస్త సాల్ట్ ఆయిల్ వేసేసుకొని పిండి అయితే కలిపేసుకుంటున్నాను. పిండి కలిపేసిన తర్వాత నేను ఎప్పుడు ఇట్లా కవర్లో అయితే పెడతానండి. దానివల్ల మనం చేసుకునే టైంకి అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెడితే మనం చపాతీ చేసుకునే టైంకి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు. ఇంక ఇక్కడ చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి టమాటాలు ఇవైతే నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇంక ఇది పప్పులోకి కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పప్పులోకి కూడా తినొచ్చు అని చెప్పేసి కొంచెం ఎక్కువే చేశానండి. ఇంకా మా వారికి పచ్చడి అంటే బాగా ఇష్టం. పచ్చడి అని కలవరిస్తూ ఉంటారు. ఇంకా అందుకోసమని కొంచెం ఎక్కువే చేశాను. కర్రీస్లోకి కూడా తినొచ్చు అని చెప్పేసి ఇంక ఇవి క్లీన్ చేసేసి కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు టమాటాలు పల్లీలు లేవండి, పల్లీలు కూడా వేసేదాన్ని కానీ ఇంట్లో ఏం లేవు. సరుకులు తెచ్చుకోవాలి వెళ్ళి, మాకు టైం అయితే కుదరట్లేదు. ఇంకా మా వారికి కాస్త వర్క్ షాప్ వర్క్లో ఉండటం వల్ల సరుకులు తెచ్చుకోవడానికి కూడా మాకు వీలు పడట్లేదు. కొంచెం ఫ్రీ అయిన తర్వాత వెళ్ళి సరుకులు అయితే తెచ్చుకుంటాము. ఇంకా నా దగ్గర పల్లీలు లేవు, ఉన్నవాటితోనే పచ్చడి అయితే చేసేస్తున్నాను. ఇంక ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే చపాతీ పచ్చడితో అయితే సరిపెట్టేసుకుంటున్నామని ఇంకా మధ్యాహ్నం ఏదైనా కర్రీ చేయాలి. ఇంకా పచ్చడి ఉంది కాబట్టి ఇంకా ఏదైనా ఫ్రై కానీ ఇంకేదైనా కర్రీ చేస్తే సరిపోతుంది మధ్యాహ్నంకి. ఇంకా మిక్సీలోనే వేసేస్తానండి. ఇంక నా దగ్గర రోల్ అయితే లేదు, చిన్నది ఉంది కానీ అందులో ఇంత పచ్చడి అంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా అందుకే మిక్సీలోనే వేసేస్తాను నేను. ఇండక్షన్ మీదే నేను వంటలన్నీ కూడా చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మా సిలిండర్ అయితే ఇంకా రాలేదు. సిలిండర్ వచ్చే వరకు ఇంకా ఈ స్టవ్ మీదే చేసేస్తాను నేను. పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నట్టున్నాయి, అందుకే చాలా స్టవ్ మీద పెట్టగానే ఘాటుగా వచ్చేసింది అసలు. పల్లీలు కూడా వేస్తే ఇంకా బాగుండేది టేస్టు, కానీ ఇంకా నా దగ్గర లేదు. పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. టమాటాలు కూడా వేసి కాస్త చింతపండు వేసి కాస్త సాల్ట్ కూడా వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇంకా మూత పెట్టేసి ఇంకా అది మగ్గుతుందండి. ఈలోపు అయితే చపాతీలు అయితే చేసేసుకుంటాను. కవర్లో పెట్టడం వల్ల చపాతీలు అయితే మనం చపాతీలు చేసుకునే టైంకి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మెత్తగా గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి. ఇంకా నేను కొంచెమే చేశానండి, మా వారికి సరిపోయే విధంగా చేశాను చపాతీలు. తర్వాత నేను చేసుకుంటాను మళ్ళీ. ఒక 4-5 చేశాను చపాతీలు చేసి కాల్చేసాను. ఇంక ఇక్కడ ఈలోపు అయితే పచ్చడి కూడా మిక్సీ పట్టేస్తున్నానండి. కాస్త వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ పచ్చిమిరపకాయలు టమాటాలు కాసేపు పక్కన పెట్టేసాను. ఇంక ఇప్పుడు మిక్సీ పట్టేసాను. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారు అయితే రెడీ అయి కూర్చున్నారు టిఫిన్ కోసం. ఇంకా మా వారికి టిఫిన్ అయితే పెట్టేస్తాను. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేయాలి. ఇంకా మా వారికి అయితే ఇచ్చేస్తాను. మా వారు తినేసి వెళ్ళిన తర్వాత ఇక నేను కూడా తినాలండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఇంకా నా వర్క్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే తింటున్నాను. నేను 10:30 అట్లా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.